హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ప్రస్తుతం ఇప్పుడు మనము ఎక్సైజ్ 3.1లోని ఫస్ట్ బిట్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇన్ p of x ఈక్వల్ టు 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 6x ప్లస్ 7x మైనస్ 6 దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఫస్ట్ వన్ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే p of x ఏమి ఇచ్చారంటే 5x పవర్ 7 మైనస్ 6x పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6. సో ఫైండ్ ద ఫాలోయింగ్. మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే ఫస్ట్ వన్ సబ్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5. x పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ ఎంత? x పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ అంటే ఈ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ఈ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 5 is minus 6. Next, second one, okay, degree of p of x. ఈ మొత్తం టర్మ్ యొక్క ఈ మొత్తం ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటారు. ద డిగ్రీ ఆఫ్ p of x is హైయెస్ట్. ఈ ఈక్వేషన్లో హైయెస్ట్ ఇప్పుడు వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంటుంది, దీని యొక్క డిగ్రీ, దీని యొక్క 5 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తంలో హైయెస్ట్ ఎంత అంటే 7. సో డిగ్రీ ఎంత అంటే 7. ఓకే, p ఆఫ్ x యొక్క డిగ్రీ అన్నారు కాబట్టి హైయెస్ట్ ఇది 7 ఉంది కాబట్టి 7 అని రాసేసిన. అలాగే నెక్స్ట్ ద కాన్స్టెంట్ టర్మ్ ఎంత అంటే -6 ఈస్ -6. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ బిట్లో state which of the following statements are true and which are false. Give reasons for your choice. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. ఒకవేళ మనం ట్రూ పెడితే ఆ రీజన్ ఏంటి, ఫాల్స్ పెట్టిన రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ రూట్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈస్ √2. సో ఇక్కడ ఏంటంటే మనకు డిగ్రీ అంటే ఏంటంటే హైయెస్ట్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. ఇక్కడ ఈ వేరియబుల్స్ ఇందులో వేరియబుల్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత అంటే 2. ఇక్కడ ఏమన్నారంటే ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ √2 అన్నాడు. సో √2 అనేది ఇక్కడ డిగ్రీ కాదు, ఇక్కడ డిగ్రీ ఎంత అంటే ఓన్లీ 2. సో ఫస్ట్ వన్ ఫాల్స్. సెకండ్ బిట్ లో ఫస్ట్ వన్ ఫాల్స్ బికాస్ ద డిగ్రీ is 2 but not √2. okay fine. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఇన్ ద పాలినామియల్ p of x ఈక్వల్ టు 3x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 7 ఈజ్ 2. సో ఇక్కడ ఏమన్నారంటే ఇందులో ఈ పాలినామియల్ లో x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంట 2 అని చెప్తుండు, కానీ ఈ పాలినామియల్ లో x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే -4. సో ఇక్కడ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే -4. సో ఇది కూడా ఫాల్సే. బికాస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బికాస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈస్ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే -4, 2 కాదు. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఇక్కడ ఏం చెప్తారంటే మనం ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఈక్వేషన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ ఈక్వేషన్లో కాన్స్టెంట్ టర్మ్కి ఎలాంటి వేరియబుల్స్ ఉండవు. కాన్స్టెంట్ టర్మ్ అంటేనే ఓన్లీ ఇక్కడ ఒకటే కాన్స్టెంట్ ఉంటుంది, ఇందులో ఓన్లీ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి వీటి యొక్క డిగ్రీ ఎంత అంటే 0. ఓకే ట్రూ. ఓకే ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ 0. ద డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ టర్మ్ ఆఫ్ ద కాన్స్టెంట్ term is 0.
ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే 1/x² minus 1/x² minus 5x plus 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ ఏంటంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అని మనం క్వశ్చన్ అడుగుతారు, బట్ కాదు. ఎందుకంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది డినామినేటర్ లో ఉండదు. ఎందుకంటే మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇప్పుడు 1/లో ఉంది కాబట్టి నో ఫాల్స్, బికాస్ the variables are in denominator. ఇందులో వేరియబుల్స్ డినామినేటర్ లో ఉన్నాయి, అదేవిధంగా ఈక్వేషన్ డినామినేటర్ లో ఉంది కాబట్టి అది క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. ఒకవేళ మనం న్యూమరేటర్ రాసినాం అనుకో ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ వస్తాయి, అందువల్ల ఇది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ కాదు. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్, the degree of a polynomial is one more than the terms in it. ఇక్కడ ఏం చెప్తారంటే ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ అంట ఒకటి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎస్, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ యొక్క పాలినామియల్ మనం తీసుకున్నాం అనుకో, ఇందులో ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి అనుకో, ఈ 2 టర్మ్స్ ఉంటేనేమో దీని యొక్క డిగ్రీ 1 అవుతుంది, ఈ 3 ఉంటేనేమో దీని యొక్క డిగ్రీ 5 అవుతుంది, మొత్తం ఉంటేనేమో ఇక్కడ 7 అవుతుంది. కానీ ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లమ్. సో ఇక్కడ ఏమని రాస్తున్నా అంటే మేబీ అంటే ఇప్పుడు ఇక్కడ ట్రూ అని రాయొచ్చు, ట్రూ, ఎందుకంటే ఒకటే ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కదా ప్రాబ్లమ్ని బట్టి. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇంకెక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. If p of t equal to t cube minus 1, third question, if given that p of t ఏమి ఇచ్చారంటే t cube minus 1, then find the values of p of 1, p of minus 1. సో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే p of 1, p of minus 1, అలాగే p of 0, p of 2, p of minus 2, p of 2, p of minus 2. ఇక్కడ ఏంటంటే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే p of 1 అనేది ఈ t ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. సో p of t ఈక్వల్ టు t క్యూబ్ మైనస్ 1, p of t ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ఇక్కడ ఏంటంటే 1 ప్లేస్ లో t ప్లస్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 క్యూబ్ మైనస్ 1. సో 1 క్యూబ్ అంటే 1 into 1 into 1 ఏమైతే 1 1 minus 1 0. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ ఫినిష్ అయిపోయింది. ఇందులో సెకండ్ వన్ p of t ఈక్వల్ టు t క్యూబ్ మైనస్ 1. ఇక్కడ p of t ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే -1. సో ఇక్కడ ఏంటంటే -1 హోల్ క్యూబ్. ఇక్కడ నుంచి మన ప్రాబ్లమ్స్ కొంచెం టెక్నికల్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే -1 హోల్ క్యూబ్ కాబట్టి -1 into -1 into -1. సో 1 into 1 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే 1 into 1 1, ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి -1 మైనస్ ఇంటూ మైనస్ -1 into -1 -2. ఓకే నెక్స్ట్ వన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు p of 0, p of t ఈక్వల్ టు t క్యూబ్ మైనస్ 1. ఇప్పుడు p of t ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసిన అంటే 0 క్యూబ్ మైనస్ 1. సో 0 క్యూబ్ మైనస్ 1 అంటే 0 మైనస్ 1 ఈక్వల్ టు -1. ఓకే 3 టర్మ్స్ అయిపోయినాయి. ఇప్పుడు p of 2, p of t ఈక్వల్ టు t క్యూబ్ మైనస్ 1. t ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే 2 ని, 2 అంటే 2 క్యూబ్ మైనస్ 1. సో 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8, 8 minus 1 ఈక్వల్ టు 7. ఓకే ఇప్పుడు నెక్స్ట్ p of t ఈక్వల్ టు t క్యూబ్ మైనస్ 1. ఇప్పుడు p of t ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే -2 ఈక్వల్ టు -2 హోల్ క్యూబ్ మైనస్ 1. ఇక్కడ -2 into -2 into -2, 2 2s are 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ 4 into -2, 4 2s are 8, ఇక్కడ -1 -8. సో -8 -1 ఈక్వల్ టు -9. ఓకే మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.